ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. చదువుతున్నది భగవద్గీత యథాతథం, అధ్యాయం 1, శ్లోకం 11. అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితః భీష్మమేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సేనావ్యూహద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు భాష్యంలో అంటే, ఇంతకుముందు భీష్మ పితామహుని యొక్క బలహీనతలు అంటే ఆ ప్రత్యర్థులు ఎవరున్నారు ఏంటి, వాళ్ళ యొక్క శక్తి ఏంటి, వాళ్ళ యొక్క యుక్తి ఏంటి అంటే, ఎవరినైనా పని చేయించుకోవాలంటే రాజకీయం ఏంటి అంటే, చూడు వాడు నీకన్నా పెద్దోడు, వాడు నీకన్నా అది, ఇవన్నీ మాట్లాడితే వీళ్ళలో పౌరుషం వస్తుంది. ఇవన్నీ కూడా రాజకీయ ఎత్తుగడలు అని చెప్పి మనం చెప్పచ్చు అన్నమాట. రాజకీయ ఎత్తుగడలు అని చెప్పచ్చు. అవన్నీ మాట్లాడేసిన తర్వాత మళ్ళా భీష్మ పితామహుడు ఆయన తక్కువగా ఉండకూడదు కదా, అందుకని చెప్పి ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయనకు మీరు వృద్ధుడు కాబట్టి మీరందరూ కూడా రక్షణ కల్పించాలా అనేటువంటిది దుర్యోధనుడి యొక్క రాజకీయ చతురత ఇక్కడ. అయితే దుర్యోధనుడు ఏంటి అంటే, విశ్వాసము అంతా కూడా ఎవరి మీద పెట్టున్నారు అంటే భీష్మ పితామహుడి మీద పెట్టున్నాడు. తన యొక్క సంఖ్యాబలం మీద పెట్టున్నాడు. పాండవుల కన్నా కౌరవుల దగ్గర ఎక్కువ సైన్యం ఉంది. ఇంకోటి ఏంటి అంటే, మనిషి ఎప్పుడు పక్క ద్రోవకి వెళ్తాడు అంటే అహంకారం తెచ్చుకున్న తర్వాత. ఈ అహంకారం అనేటువంటిది మనిషిని ఏం చేస్తుంది అంటే, పక్కద్రోవ పట్టిస్తుంది. అంటే ఎదురుగా మనం ఎవరితో ఉన్నామో అనేది కూడా మర్చిపోయేటట్టు చేస్తుంది. మనిషి ఇక్కడ భగవంతుడు ఎన్నో సందర్భాల్లో తన యొక్క శక్తి ఏంటి అనేది చూపించాడు. లక్క ఇంటిలో ఉన్నటువంటి పాండవుల్ని కాపాడాడు, విషప్రయోగం చేసినటువంటి పాండవుల్ని కాపాడాడు, వస్త్రాపహరణం చేస్తున్నటువంటి ద్రౌపదిని కాపాడాడు, స్వయంగా ఆయన్ని బంధించాలా అనుకుంటున్నటువంటి ఆయన సంధి కోసం వచ్చినప్పుడు భగవంతుడు అప్పుడు కూడా విశ్వరూప సందర్శనం చేసి ఆయన తనేంటో తెలియపరిచాడు. కానీ భగవద్గీతలోనే భగవంతుడు ఒక విషయాన్ని చెప్తాడు, మాయా అపహృత జ్ఞాన. ఈ మాయ ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని అపహరిస్తుంది. టైం టు టైము మన స్థితి ఏంటి, మన గతి ఏంటి అనేది మర్చిపోతూ ఉంటాం మనం. వీటికి కారణం ఏంటి? చైతన్య మహాప్రభు చెప్పారు, నధనం నజనం న సుందరీం న కవితాంబా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భవతా భక్తి రహైతుకి త్వయి. నధనం, ధనం మనల్ని యథార్థానికి దూరం చేసి అహంకారాన్ని తీసుకొని వస్తుంది. ఒకసారి ఒక రాజవీధిలో ఒక కప్ప గెంతుకుంటూ పోతూ ఉందంట. దానికి ఒక రూపాయి బిళ్ళ కనిపించింది. అది ఎగిరి దాని మీద కూర్చొని బెకబెక అంటుందంట, ఈరోజు నేను సామాన్యమైనటువంటి కప్పను కాదు, రూపాయి బిళ్ళ ఉంది, నేనేంటో ఈ ప్రపంచానికి తెలియపరుస్తాను. ఈ కప్ప ఏ రకంగా అనుకునిందో అదే రకమైన స్థితిలో ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు. మనం కూడా ఉన్నాం.
మన దగ్గర కొంచెం ధనమో కొంచెం పదవో అహంకారం వచ్చేసి ప్రపంచంలో నన్ను ఎదిరించేవాడు ఎవడు లేడు అని చెప్పి అనుకుంటాం మనం. దుర్యోధనుడు కూడా తన సైన్య బలాన్ని చూస్తున్నాడు, తనతో ఉన్నటువంటి వీరుల యొక్క శక్తిని చూస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా భగవంతుని ముందు అల్పము అల్పము అనే విషయాన్ని మర్చిపోతాడు. అంటే ఈ మాయ వీటన్నిటి ద్వారా మనం అట్లా మరిచిపోయేటట్టు చేస్తుంది. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. ఈశ్వర భావన, నేనే అధిపతి, నేనేమన్నా చేయగలను. హిట్లర్ అట్టే అనుకున్నాడు. ఇంకొక అతను నియంతలు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. వీళ్ళందరూ కూడా అనుసరించినటువంటి విధానం దుర్యోధనుడు అనుసరించిన విధానమే. వాళ్ళెవరూ అర్థం చేసుకోలేదు. ఇవన్నీ తుచ్చం, ఇవన్నీ టెంపరరీ, అశాశ్వతం అని వాళ్ళు గుర్తించలేదు. ఈ కప్ప రూపాయి బిళ్ళ మీద ఎక్కి కూర్చొని బెకబెక అంటుంది. ఆ బెకబెక అర్థం ఏంటంటే, నా దగ్గర రూపాయి బిళ్ళ ఉంది, నేను సామాన్యమైన కప్పను కాదు, ఈ ప్రపంచానికి నేనేంటో చూపిస్తాను. ఆ రాజవీధిలో రాజమదపటేనుగు అది టీవీగా నడుచుకుంటూ వస్తూ ఉందంట. దాన్ని చూసి కప్ప అంటుంది, ఏ ఏనుగా, ప్రతిరోజు నా కొలంలోనికి వచ్చి నా తోటి కప్పలను నానా హింసలు పెట్టేదానివి స్నానం చేయడానికి వచ్చి ఈరోజు నీ అంతు తేలుస్తాను. నేను సామాన్యమైన కప్ప అనుకున్నావా, రూపాయి బిళ్ళుంది అని చెప్పి బెకా 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 అని అరుస్తూ ఉందంట. కానీ ఏనుగు కప్ప బెకబెకను లెక్క చేస్తుందండి. సింహం లాంటిదే ఎదురుగా ఆక్రమణ చేయదంటే ఏనుగుతోటి, అది వెనక నుంచి వచ్చి కుంభస్థలం మీద కూర్చొని కుంభస్థలాన్ని ఛేదిస్తుంది, ఎదురుగా రాదు. అటువంటిది ఈ కప్ప బెకబెక్కి ఏనుగేం లెక్క చేస్తుంది. ఎవరైనా కానీ ఈ ప్రపంచంలో వాళ్ళ ఐశ్వర్యాన్ని చూసి అహంకారంతో వాళ్ళు విర్రవీగితే ఈ కప్పతో సమానం వాళ్ళు. నీ ఐశ్వర్యం ఎంత, భగవంతుడి ఐశ్వర్యం ఏంటి? లక్ష్మీపతి ఆయన, భయానికే భయము కలిగించువాడు, చాలా శక్తి సంపన్నుడు. ఆయన శక్తి అపరిమేయమైనటువంటిది, పరిమితి లేనటువంటిది, అంచనాకు అతీతమైనటువంటిది. ఆయనతో మనకు పోలికేమిటి? ఏదో కొంచెం ప్రభుపాదులు వారు చెప్తారు, ధనవంతుడు ఉంటే ఆ ఊరికే ఆయనకన్నా ధనమైనవాడు ఇంకో ఊరిలో ఉంటాడు, తెలివైనవాడు ఉంటే కొంతే ఇంకో సబ్జెక్ట్లో ఇంకోటి తెలివైనవాడు ఉంటాడు. కానీ అన్ని సబ్జెక్ట్స్లో అన్ని ధనాలతో అన్ని ఐశ్వర్యాలతో సంపూర్ణంగా సమృద్ధిగా ఉన్నటువంటి వాడే భగవాన్. భగవాన్ అంటే షడ్ ఐశ్వర్యస్య సమగ్రస్య, షడ్ ఐశ్వర్యాలు సమగ్రముగా ఎల్లవేళలా కలిగినటువంటి వాడు భగవంతుడు. ఈ ఏనుగు ఆ తొండ మోగించుకుంటూ టీవీగా వచ్చి ఆ రూపాయి బిళ్ళ మీద ఉన్నటువంటి కప్ప బెకబెక అంటూ ఉంటే స్తంభం లాంటి దాన్ని పాదాన్ని ఎత్తి దాని మీద వేసేసింది. రూపాయి బిళ్ళ మీద ఉన్నటువంటి ఆ కప్ప కాస్త రూపాయి నోట్ అయిపోయింది, పచ్చడైపోయింది. భగవంతుడు అదే చెప్తున్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి కొంచెం ధనమో ఐశ్వర్యమో పదవో అందమో తెలివితేటలో విర్రవీగితే నేను సర్వ మృత్యుహరశ్చాహం, మృత్యు రూపంలో వచ్చి సర్వాన్ని నేను హరించి వేస్తాను. ఇక్కడ దుర్యోధనుని యొక్క ధీమా ఏంటంటే, భీష్ముడు లాంటి గొప్ప వ్యక్తి ఉన్నాడు, మనం కూడా నా వెనకాల నా కమ్యూనిటీ ఉంది, నా వెనకాల నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నా వెనకాల పదవి ఉంది. ధర్మంగా నువ్వు లేకపోతే ఇవేవి నిన్ను కాపాడవు. ఇవన్నీ నీకుండొచ్చు, ఇవన్నీ దుర్యోధనుడికి ఉన్నాయి, కానీ ఒక్కరు లేరు ఆయన వెనకాల. ధర్మప్రభు అయినటువంటి కృష్ణుడు లేడు, సర్వనాశనం. మనం కూడా ఇవన్నీ ఉన్నాయని విర్రవీగి ఆ ధర్మానికి ప్రభు అయినటువంటి ఆ భగవంతుని మనతో ఉంచుకోకపోతే సర్వనాశనం. సో ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందువల్ల ఇవి మనకు అహంకారాన్ని తీసుకొని వస్తాయి. అహంకారం ఎక్కడుంటుందో అక్కడ భగవంతుడు ఉండడు. ఆ అహంకారాన్ని తొలగించుకునేదానికి నిత్యం భాగవత సేవయాం, నిత్యం భగవత్ తత్వాన్ని మనం వినాలా, యథార్థాన్ని అర్థం చేసుకోవాలా. సో తర్వాత అది మనకు వంట పట్టడానికి మనం సాధన చేయాలా.
కలియుగంలో ఇవన్నీ మనకు అర్థం కావాలంటే మనం చేయాల్సిన సాధన నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. హరే కృష్ణ.